పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో అంగరంగ వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ అల్లదుర్గం అట్లాంటా నుండి. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ధ్యాన మహాయాగం అంటున్నారు, ధ్యాన మహాయజ్ఞం అంటున్నారు. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ వయసు వారైనా ధ్యానం చేయవచ్చా? ధ్యానం చేయడం వల్ల ఎలాంటి మార్పు జరుగుతుంది? ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా చేయొచ్చు, ఏ సందర్భంలో అయినా చేయొచ్చు. తినే ముందు చేయొచ్చు, తిన్న తర్వాత చేయొచ్చు, లేచిన తర్వాత చేయొచ్చు, పడుకునే ముందు చేయొచ్చు, చిన్నవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, మ్యూజిక్ పెట్టుకొని చేయొచ్చు, మ్యూజిక్ లేకుండా చేయొచ్చు, గ్రూప్తో చేయొచ్చు, గ్రూప్ లేకుండా చేయొచ్చు, హిమాలయాలో చేయొచ్చు, ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు చేయొచ్చు, ఆఫీస్ వర్క్ అయిపోయాక చేయొచ్చు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో కూడా ధ్యానం చేయొచ్చు. ఓకే. సో ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, ఏ ప్లేస్లో అయినా చేయొచ్చు. అంటే ఏదైనా ఆసనం సిద్ధి అనేది ఉంటుందా సార్? ఇలానే కూర్చోవాలని ఏమైనా ఉందా? చెప్పాలంటే మేడం, ధ్యానం అనేది మన మానసిక ఎదుగుదల కోసం చేస్తున్నది, ఈ శారీరక దానికోసం కాదు. సో శారీరకంగా స్థిర సుఖ ఆసనంతో ఉండాలి. అంటే మీ ఆసనము మీ ధ్యానానికి అనుకూలంగా ఉండాలి, కానీ ప్రతిబంధకంగా మాత్రం అయ్యి ఉండకూడదు. సో దానికి తగ్గట్టుగా మీరు ఎంత అనుకూలంగా ఉన్న స్థితిలో మీరు మీ పోస్చర్ ఉంటే అంత ఈజీగా మీ ధ్యానానికి మీరు సులభంగా వెళ్ళే అవకాశం మీకు మీరు ఇచ్చుకున్న వారు అవుతారు. సార్ మరి ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఈ సామూహిక ధ్యానాలు అంటే సామూహికంగా చేసే ధ్యానానికి, వ్యక్తిగతంగా చేసే ధ్యానానికి డిఫరెన్స్ ఏంటి? డెఫినెట్గా ఉంటుంది మేడం. ఉదాహరణకు చెప్పాలంటే మేడం, ఇప్పుడు లెట్సే నేను మా పాపతో మాట్లాడుతున్నాను అనుకోండి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పుడు నా మైండ్ సెట్ పిల్లలకు తగ్గట్టుగా ఉంటుంది. ఓకే. అదే నేను ఆఫీస్లో మా మేనేజర్తో మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు నా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అదే నా ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా ఏమంటారు టెక్నికల్గా ఏదో దానికి మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు నా మానసిక పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. సినిమాకి వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఏదైనా ఏమంటారు డిఫరెంట్ సందర్భాలలో నా మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటిది ఎట్లయితే ఈ వేరియేషన్స్ ఉన్నాయో అలాగే మన ధ్యాన స్థితిని కూడా దాన్ని అనుకూలంగా చేసుకోవడానికి రకరకాల పరిస్థితులు మన శూన్యస్థితిని పొందడానికి టైం తీసుకుంటాయి. ఇప్పుడు మీరు ఎలోన్గా ఏమీ ఇబ్బందులు లేనప్పుడు చేస్తున్నప్పుడు మీకు ధ్యాన స్థితి కొంచెం తొందరగా దొరుకుతుంది. బాగా టెన్షన్ పడుతుంది, మైండ్లో ఏదో ఉంది నడుస్తుంది అనుకోండి, అప్పుడు మీకు ధ్యాన సమయం కొంచెం ఇంకెక్కువ టైం పడుతుంది. అట్లా మీరు అందరూ ధ్యానులే ఉన్నప్పుడు, చుట్టుపక్కల మొత్తం ధ్యాన ఎన్వైర్న్మెంట్, ఆ యాంబియన్స్ ఉన్నప్పుడు ఆ ధ్యాన స్థితి పొందడము, ఆ శూన్యస్థితి పొందడం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే. అది అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అక్కడ 3 గంటలు జరగాల్సిన ధ్యాన స్థితి మీకు 1 గంటలనే రావచ్చు. అలాంటి ఒక ధ్యాన సమూహంలో మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, మీరు కని విని ఎరగనంత రేంజ్లో మీ ధ్యాన స్థితి అనేది, మీ సూక్ష్మంగా మీ శూన్యస్థితి అనేది అత్యంత సులభంగా, ఫాస్ట్గా, మిరాక్యులస్గా మీరు వెళ్ళడానికి మీకు మీరు అవకాశం ఇచ్చుకున్నవారు అవుతారు. సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యజ్ఞమైన, యాగమైన ఏంటి సార్? సో నేను మొట్టమొదట అటెండ్ అయింది ధ్యానమా చక్రం మేడం. అది 2012లో 2013లో నేను వెళ్ళిన 2013లో వెళ్ళిన ధ్యానమా చక్రము నాకు అత్యంత, అంటే అప్పుడు నాకు తెలిసింది అసలు ధ్యానంలో ఎన్ని మెలకువలు ఉంటాయి, ఎంత 3 గంటల ధ్యానము, అందులో పొద్దున 5 గంటల నుంచి 8 గంటల వరకు మంచి సంగీత జ్ఞానంతో అప్పట్లో సారు ప్రాంతకాల సమయంలో పత్రిజీ సంగీతంతో ధ్యానం చలి పెడుతుండే. అందులో అసలు సీట్ దొరకడమే గగనం లాగా, ఒక సీట్ దొరికితే చాలరా బాబు అన్నట్టు కూర్చొని మంచి దుప్పట్లు పెట్టుకొని అసలు 3 గంటలు ధ్యానం చేస్తే మేడం అసలు అన్నీ మర్చిపోయి
దాన్ని ఒక ఒక దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే మన వర్డ్స్ గూడా దాన్ని ఎంత ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ జేస్తే అంత దానికి న్యాయం చేయలేని వాళ్ళం అవుతాం మనం. దాన్ని అనుభూతి చెందాలి. దాన్ని చెప్పడానికి కుదరదు. అంత మంచి అనుభూతి నేను పొందినా మేడం. ఆ 11 రోజులు అసలు ఇంకా ఇది లైఫ్‌లో ఇంకా ఎంత రిచ్ పొజిషన్‌కొచ్చినా, ఎన్ని డబ్బులున్నా, ఇంకా ఎన్ని అచీవ్‌మెంట్స్ చేసినా పొందని ఆనందాన్ని మనము ఆ సామూహిక ధ్యానంలో పొందుతాము అనేది నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నా మేడం. ఓకే. సో, మరి ఈ ధ్యాన మహాయాగాల్లో మరి అసలు ఏమేమి ఉంటాయి సార్? అంటే ఒక ధ్యానమే ఉంటుందా? ఇంకేమేం కార్యక్రమాలుంటాయి? నేను చెప్పాలంటే మేడం నాకు చక్రం బాగా తెలుసు నాకు. ఓకే. చక్రం ఇప్పుడు యాగం అయ్యింది. హ్మ్. పేర్లు పెద్ద పెద్ద పేర్లు పెట్టొచ్చేమో కానీ నాకు మాత్రము ఆ సమూహం ఆ పిరమిడ్ ఇప్పుడు మన మహేశ్వర పిరమిడ్ ఏదైతే ఉందో హ్మ్. ఆ ప్లేస్‌ని ఎట్లా చూస్తానంటే మేడం అక్కడ వచ్చిన ప్రతి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క బుక్‌తో సమానం. ఓకే. ఒక 100 బుక్‌లతో సమానం. హ్మ్. వారి యొక్క జీవిత చరిత్ర సినిమాలలో చూపించే ఏ అడ్వెంచరస్ సినిమాకి తక్కువ ఉండదు. సో, నేను వారిని ఎట్లా చూస్తా అంటే అంటే ఆ ధ్యానమా చక్రం 11 రోజుల్ని ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ మీట్‌లకెళ్ళినాం అనుకోండి. నెక్స్ట్ ఎట్లాంటి బిజినెస్‌లో ఎట్లాంటివి చేయొచ్చు, ఐడియాస్ ఎట్లా ఉన్నాయి, ఏంది అనేది ఒక లైవ్ ఎక్స్‌పోలో ఇట్లా ఉంటాయి గదా! హ్మ్. ఇప్పుడు బిజినెస్ డీల్స్‌కెళ్ళినా, ఒక ఆటో, కార్ దీంట్లోకెళ్ళినా అక్కడ ఆ ఎక్స్‌పోలో పెడతారు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఐడియాస్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది. హ్మ్. అట్లా మనకు స్పిరిచువల్‌గా నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, అసలు మిరాక్లస్ థింకింగ్ అంటే ఎలా ఉంటది, అసలు విలేజెస్, రూరల్ ఏరియాస్‌లో ఎట్లా ఉండబోతున్నారు. ఈ సమిష్టి డిస్కషన్స్ అన్నీ మీరు ఏ ఒక్క మాస్టర్‌ని పట్టుకున్నా, హ్మ్. ర్యాండమ్‌గా ఎవరిని పట్టుకున్నా మీ ఎనర్జీ షిఫ్ట్ అనేది మీకు ఖచ్చితంగా జరుగుతది. ఓకే. సో, అక్కడికొచ్చే ప్రతి మాస్టర్ యొక్క అనుభవాలు మీరు వినాలి. తెలుసుకోవాలి. అవి ఎక్కడ దొరకవు మీకు. ఆ రోజు అక్కడే దొరుకుతాయి. ఓకే. సో, వాటిని వినడానికన్నా మీరు రావాలా. అంటే అన్ని లొకేషన్స్ నుండి మాస్టర్స్ వస్తారా? ధ్యానులొస్తారా? అసలు ఆ ప్లేస్ మేడం హ్మ్. ఎట్లుంటదంటే దాని కోసం పరితపిస్తుంటారు. ఓకే. ఆ అనుభవాలు వినాలంటే మీరు ఎంతో ఎనర్జీ ఉంటే తప్ప అవి వినలేరు. హ్మ్. అవి మీకెక్కడ దొరకవు. దానికోసం మీరు ఖచ్చితంగా రావాలి. ప్రాంతమే ఆ 11 రోజులు మీరొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ షిఫ్ట్‌లో మీరుంటారు. హ్మ్. సో, దాన్ని జూడడానికి రండి మీరు. ఓకే. యాహ్! సో, అంత అద్భుతంగా జరుగుద్దనమాట. హ్మ్. సో, మరి మీరన్నారు ఇందాక అన్ని డిఫరెంట్ ప్లేసెస్ నుండి మాస్టర్స్ వస్తారు. వాళ్ళ యొక్క అనుభవాలు వినడం ఇంకొక పెద్ద ఎత్తు. ధ్యానం ఒక్కటైతే వాళ్ళ అనుభవాలు వినడం. అంటే సో, ధ్యానం చేస్తాం, అనుభవాలు వింటాం. ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఇప్పుడు పెద్దవాళ్ళైతే ధ్యానం అంటే వస్తారు. హ్మ్. యూత్‌ని అట్రాక్టివ్ చేయడానికి ఏమన్నా ఉంటాయా? యూత్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అఖండ ధ్యానాలుంటాయి. ఓకే. మీరు ఏ ప్రాంతం నుంచి, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి రండి. ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టుగా వాటి నుంచి నెక్స్ట్ మీరు ఎక్కడికి ఏ లెవెల్‌లోకెళ్ళాలన్నా గూడా ఆ డిఫరెంట్ డైరెక్షన్స్‌కి సంబంధించి అక్కడ మీకు ప్రోగ్రామ్స్ ఉండబడతాయి. సో, నేనేం జెప్తానంటే మేడం, అసలు ఇది మనకు దొరికిన ఒక అదృష్టమైన దాన్నేమంటారు, ఒక షెల్స్ దొరుకుతాయి చూడండి. మామూలు హ్మ్. మీరు సముద్రంలో వెతికితే కొన్ని డైమండ్స్, జెవెల్స్ ఇట్లా దొరుకుతాయి గదా! అట్లాంటి ఒక జెవెల్ హైదరాబాద్‌లో ఈ ధ్యానమా యాగం. సో, దాన్ని మీరు అట్లా చూడాలి. ఇది కోట్లలో కొందరికి మాత్రమే దొరికే అదృష్టం. కోట్లలో కొందరికి మాత్రమే తెచ్చుకున్న ఆ ఎనర్జీ వల్ల మీరు దాని దగ్గరికి రాగలుగుతారు చెప్పాలంటే. అట్లా చూడాలి మేడం. యాహ్! సో, ఎంతో ధ్యానం చేసి ఉంటే అట్లా అందరం వచ్చి అక్కడ కలుస్తాము. అంత అదృష్టం ఒకటి మీరు చెప్తున్నారు ఏంటి అంటే నిజంగా ఎంతో పెట్టి పుడితేనే అలాంటి ఈవెంట్స్‌లో హ్మ్. మనం జాయిన్ అవుతాము అవును. అని. సో, హ్మ్. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్నీ వింగ్స్ ఉంటాయి. సో, ట్రెక్కింగ్ అలాంటివి కూడా ఏమన్నా ఉంటాయా సార్? ఖచ్చితంగా మేడం. ఆ చుట్టుపక్కల మొత్తం అసలు అడవే. ఓకే. అసలు ఆ ప్రాంతంలో మీరు జూస్తే అసల పిరమిడ్ గావచ్చు, పార్వతీ పిరమిడ్ గావచ్చు, ఆ చుట్టుపక్కల ఆ చెట్లు గావచ్చు, ఆ ట్రెక్కింగ్ గావచ్చు, ఎన్ని జేయాలనో అన్నీ జేయొచ్చు మేడం అక్కడ. హుహు. ఆ 11 రోజులు మీరొక దివ్య ఒక సెలబ్రేషన్స్, ఒక గ్రాండ్ సెలబ్రేషన్స్, ఒక ప్రకృతిలో జరగబోయే ఒక ఎనర్జీ సెలబ్రేషన్స్ అనేటివి అక్కడ జరుగుతాయి. ఆ ఎనర్జీ సెలబ్రేషన్స్‌ని మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఆ ధ్యానంలో మీకు ఆ శక్తి ఎలా ఉంటది, దాని ఆపరేషన్ ఎలా ఉంటది అనేది మీకు అర్థమవుతే, అక్కడ స్పెండ్ చేసే ప్రతి నిమిషము మీ లోపట మీ ఒక ఎనర్జీకి, ఆ షిఫ్ట్‌కి దోహదపడతది. సో, ఓకే. దాన్ని అలా చూడాలి. హుహు. సో, మరి మీరు
పత్రిజీ ఉన్నప్పుడు అటెండ్ అయ్యారా? అయ్యుంటే ఆయన సమక్షంలో ధ్యానం చేసినప్పుడు మీరు కలిగిన అనుభవం, మీకు కలిగిన అనుభవం? హ్మ్. అయితే నాకు హ్మ్. ప్రతి ఇయర్ మేడం నాకు ఒక పర్సనల్ కనెక్షన్ ఏందంటే ధ్యానమా చక్రంతోటి ఎవ్రీ ఇయర్ నేనొచ్చేది. ఓకే. సో, దాదాపు ఒక మీరు అమెరికా నుండి ప్రత్యేకించి ఈ ధ్యాన మహాచక్రం కోసం హైదరాబాద్ వచ్చేవాళ్ళు. వచ్చేవాడిని. డిసెంబర్‌లో కావాలని పెట్టుకునేది నేను. హుహు. సో, డిసెంబర్‌లో మీ పెట్టుకొని లీవ్స్ అన్ని దీనికోసం దాచిపెట్టుకునేవాళ్ళా? దాచిపెట్టుకొని 11 డేస్. 11 డేస్. ఓకే. 11 డేస్ మామూలుగా ఎవరైనా లీవ్స్ ఉంటే ఏ టూర్‌కో ఎళ్దాము, ఎక్కడికో వేరే ప్లేసెస్‌కెళ్దాము, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ మీరు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మీరు పెట్టుకున్నారనమాట మీ లీవ్స్. ఆ డిసెంబర్‌లో మేడం ఎట్లుంటదంటే అక్కడ కూడా క్రిస్మస్ హాలిడేస్, థాంక్స్ గివింగ్ హాలిడేస్ అని వస్తాయన్నట్టు. హ్మ్. ఎలాగో 1 వీక్ మనకు హాలిడేస్ వస్తాయి. మనకు ఓకే. 3 వీక్స్ పెడితే మొత్తం 4 వీక్స్ ఆఫ్ కవరేజ్ వస్తది మనకు. జాన్ 1, డిసెంబర్ 21, డిసెంబర్ 25 ఉంటాయి కదా! హ్మ్. సో, ఆ లీవ్స్‌లో కలిసి వస్తదన్నట్టు ఈ డిసెంబర్ టైం. ఓకే. అయితే నాకు మేడం ఈ పత్రి సారు స్పెషల్లీ ఆ 11 రోజులు అక్కడనే ఉండేది. హ్మ్. సో, సో, గురువు గారు కూడా 11 రోజులు అక్కడే ఉంటారు. డైలీ అక్కడనే ఆయనే ధ్యానం జెపిస్తారా సార్? యాహ్! సో, హుహు. రోజు మార్నింగ్ 5-8 మెడిటేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్టెస్ట్. మన మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎం దాంట్లో 3 అవర్స్ ఎవ్రీ డే ఫర్ కంటిన్యూయస్‌గా 3 అవర్స్ మెడిటేషన్ ఫర్ 11 డేస్. ఆ స్ట్రెచ్‌లో ఆ సార్ మ్యూజిక్‌తో అప్పుడు ఆ సంగీత నాదంతో మంచి అసలు సితార్‌తో, తబలాతో ఒక రకమైన మ్యూజిక్ వస్తది మేడం. అది అసలు ఈస్ నవ్ ఆర్ నెవర్ లాగుంటది. ఓకే. సో, అది నేను బాగా ఎంజాయ్ చేసిన మేడం అప్పట్లో. హుహు. సో, అది అది ఇప్పటికి తలుచుకున్నా గూడా ఆ మ్యూజిక్ గావచ్చు, ఆ ఎసెన్స్ గావచ్చు, ఆ ప్రెజెన్స్ గావచ్చు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ మొత్తం మన దాంట్లో. అది నేను అనుభూతి చెందిన మేడం. ఓకే. సో, అప్పుడు పత్రిజీ ఉన్నప్పుడు మరి యజ్ఞాలు అన్నీ జరుపుకున్నాం. ఇప్పుడు యాగం చేస్తున్నాం. పత్రిజీ ధ్యాన మహాయాగం అని. సో, ఇప్పుడు మీకెలా అనిపిస్తుంది? సో, మేడం నేను ఎట్లా చూస్తా అంటే ఇది సార్ వన్ ఆఫ్ ద స్పీచ్‌లో చెప్పినారు మేడం. ఓకే. ఒకానొక టైంలో ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 3 అవర్స్ మెడిటేషన్ అయిపోయినంక ప్రతిసారి సార్ 10-5 మినిట్స్ ఆఫ్ డిస్కోర్స్ ఇస్తారు. హ్మ్. ప్రతిసారి మెడిటేషన్ అయిపోగానే ఈ మెడిటేషన్‌తో పూర్తి శాకాహార జగత్ అయిపోయింది. హ్మ్. ఈ మెడిటేషన్‌తో మనం ఇంత నేర్చుకున్నాము, ఇంత హ్మ్. చేసినాము. మన ప్రతి పిరమిడ్ మాస్టర్ అసలు నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్స్ లాగా ఉంటాడు. ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయని అంటాము. అట్లా ప్రతి ఒక్క టాపిక్ గురించి చెప్పుకుంటూ ఒకానొక టైంలో సార్ ఏం చెప్పినారంటే, ఈ ధ్యానమా చక్రాలు ఇప్పటి నుంచి ఇంకా అవుతూనే ఉంటాయి. ఎప్పటికి. హ్మ్. నెక్స్ట్ 2000 ఇయర్స్ వరకు మనకి ధ్యానమా చక్రాలు అవుతాయి. ఓకే. దానికి మనం అందరం రెడీగా ఉంటాము. హ్మ్. నేను ఎప్పుడూ వస్తాను ధ్యానమా చక్రంకి. మీరందరూ వస్తారా? అని ఓకే. ఇట్లా సారు అడగడం జరిగింది. హ్మ్. చెప్తే అందరూ అక్కడి నుంచి ఆడియన్స్ మన మాస్టర్స్ అందరూ యెస్ మనం ఇది చేస్తాము. నెక్స్ట్ 2000 ఇయర్స్ దీన్ని చేస్తాము. హ్మ్. కంటిన్యూయస్‌గా చేస్తాము. మనం ఎప్పుడు వద్దాం ఇక్కడికి. హ్మ్. మనము ఫిజికల్‌గా ఉన్నా వస్తాము. యాస్ట్రల్‌గా ఉన్నా వద్దాం ఇక్కడికి. హ్మ్. దీని గురించి అందరికి చెప్దాము. అన్ని లోకాలు మనం ఎక్కడెక్కడ ఏ అయితే లోకాలకెళ్తామో నెక్స్ట్ ఇది అయిపోయినంక, హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి దీన్ని అటెండ్ అవుదాం ఎవ్రీ ఇయర్. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఒక యుఫోరియా క్రియేట్ చేసినారు సారు. హ్మ్. సో, ఇప్పుడు అదే చేస్తున్నాం మనం యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు సార్ ఫిజికల్ ఫామ్‌లో లేరు. బట్ అయినా మనం ఎవ్రీ ఇయర్ అక్కడ వస్తున్నాం, కలుసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ధ్యానం సో, చేస్తున్నాము. ఆల్రెడీ అందరితోని సార్ ముందే ప్రామిస్ ముందే చేపించుకున్నారనమాట. ఆ! యెస్ మేమొస్తాము, ఆ! అటెండ్ అవుతాము. ఆ! ఓకే. ఆ! ఆ! ఇది అయ్యింది. అది హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్నాం దాన్ని. ఓకే. ఇప్పుడు మనం కూడా ఒక 100, 200 ఏళ్ళు అయినంక మనము వెళ్ళిపోతాము. హ్మ్. బట్ అప్పటికి గూడా ఇది నడుస్తూనే ఉంటది. ఇంకా ఎక్కువ అవుతది. ఇంకా మంచి ఎనర్జీ వస్తది. సో, అప్పుడు గూడా మళ్ళీ మనం వద్దాం. మన యాస్ట్రల్ ఫార్మ్ యేసుకొనొద్దాం. యేసుకొనొచ్చి అసలు మనం పెట్టిన చెట్టు మంచిగా పెరుగుతుందా లేదా అనేది జూద్దాం. సో, మరి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు అంటారు. రీసెంట్‌గా తిరుపతిలో గూడా జరిగింది ప్రపంచ శాంతి కోసం అని ఇప్పుడు కడతాల్లో గూడా ప్రపంచ శాంతి కోసం అంటున్నారు. సో, ప్రపంచ శాంతి అసలు ఈ యజ్ఞాలు, యాగాల వల్ల ఎలా వస్తుంది? ఇది చూడండి మేడం, ఇది చాలా సింపుల్. ఇది మహర్షి ఎఫెక్ట్ అని మనకు ఆల్రెడీ ఉంది. హ్మ్. ఇప్పుడు యూఎస్‌లో దీని మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేసినారు. ఓకే. ఇది జస్ట్ ఏదో ఫిజికల్‌గా ఏదో చెప్పడం గాదు. ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఒకానొక ప్లేస్‌లో మహర్షి ఎఫెక్ట్ అని ఈ ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ వాళ్ళు చేసినారు. వాళ్ళు ఏం చేసినారంటే కౌంటీ తీసుకున్నారు. హ్మ్. తీసుకొని ఆ కౌంటీలో క్రైమ్ రేట్ ఎంతుంది? యాక్సిడెంట్లు ఎన్నున్నాయి? ఇంకా అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి? దాని ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఎట్లుంది? ఇవన్నీ డేటా తీసుకున్నారు. హ్మ్. ఆ తర్వాత సామూహిక ధ్యానం చేపిచ్చారు అక్కడ హ్మ్. కంటిన్యూయస్‌గా. ఒక 41 డేసో, 20 డేసో ఒక గ్రూప్ మెడిటేషన్ బాగా చేసినారు. హ్మ్. చేసిన తర్వాత మళ్ళీ కౌంటీ రిజల్ట్స్ అవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రిపోర్ట్ క్రియేట్ చేసి హ్మ్. జనరేట్ చేసినారు.
సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ దట్ కౌంటీ జరిగింది అన్నట్టు. మ్మ్. ఒక ధ్యానం వల్ల ఏమవుతుంది అంటే మేడం, ఇది మనకు స్టాటిస్టికల్ డేటా, అది స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూస్తే. నెక్స్ట్, ఇప్పుడు మామూలుగా మేడం మనము ఒక ధ్యానం చేయడం వల్ల మన లోపల ఎంతో మానసిక ఒక మార్పు మార్పు అనేది జరుగుతుంది. మ్మ్. ఇప్పుడు ఇంతమంది గ్రూపు ఒకటేసారి కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన లోపల జరిగిన మార్పు ఇది ఎట్లుంటుంది అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది మేడం. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను మీతో గంట సేపు మాట్లాడినాకో నాలో ఉన్న కొంచెం క్వాలిటీస్ మీ లోపలికి వస్తాయి. ఓకే. మీరు నాతో గంట సేపు మాట్లాడారు అనుకో, మీలోని మంచి క్వాలిటీస్ కొన్ని నాకు వస్తాయి. ఓకే. ఇది మనం మాట్లాడగానే జరిగింది. అట్లనే మనకు ఒక 7 బాడీస్ ఉన్నాయి అనుకుంటే, ఆ 7 బాడీస్లో అందరి అక్కడ వైబ్రేషన్స్ 7 చక్రాస్లలో 7 ఓపెనింగ్స్ అవుతాయి మ్మ్. ప్రతి ఒక్కరికి. కంటిన్యూస్గా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. మ్మ్. ఒకసారి మన అందరం ఎలివేట్ అయ్యి ఒక పీస్నెస్, ఒక వన్నెస్ అనేది మనకు క్రియేట్ అయింది అనుకోండి, అది మీకు మొత్తం వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో అక్కడక్కడ అన్ని ప్లేసెస్కి ఆ ఎనర్జీ షిఫ్ట్ అనేది, ఆ వైబ్రేషన్ అనేది, దానికి తాలూకా శక్తి, అదేమంటారు, ఆ ఫ్లో అనేది అన్ని ప్లేసెస్లో జరిగిపోతుంది. అట్లా Okay. మనకు ఈ పీస్ అనేది చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మ్మ్. ఇట్లా యా. సో మరి ఇప్పుడు సేవ అంటే, ఇప్పుడు ధ్యాన మహాయాగంలో మరి చాలా మంది వస్తూ ఉంటారు. అక్కడ వంటలు చేయాలి, వడ్డించాలి, ఎన్నో ఉంటాయి. అంటే అక్కడ ఎవరైనా సేవ చేయాలనుకుంటే చెయ్యొచ్చా? ఇక్కడ మేడం మనకు చెప్పిన దాని ప్రకారం మన సొసైటీలో కావచ్చు, సేవకు సా పరాకాష్ట. ఎప్పుడైతే నీ ధ్యానం బాగా చేసినావో అప్పుడు నీ జ్ఞానం బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే నీ జ్ఞానం బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు సేవకు వస్తాం. ఎప్పుడైతే నీకు సేవలో నువ్వు పరాకాష్ట అవుతావో అప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళైనా సరే నువ్వే వెళ్ళి చేయాలి ఎవరు చేయాలి చేయాలి చెప్పక్కర్లేదన్నమాట. ఎవ్వరు చెప్పని అవసరం లేదు. మ్మ్. మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయండి. ఏ డిపార్ట్మెంట్లో నాకు ఇది చేయాలని ఉందంటే చేయండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఆప్షన్స్ అడగండి. మీరు ఇంకా బాగా వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న ఎక్కడ మీకు ల్యాక్ కనబడుతుందో అక్కడికి వెళ్ళి మీరు పని చేయండి. వారిని అడగండి, ఎక్కడ మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ నేను బాగా మీకు అదేమంటారు, మీకు ఇక్కడ లేరు, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు చేసేవాళ్ళు అనేది ఏదైతుందో దాని దగ్గరికి వెళ్ళేసి అక్కడ పని చేయండి. సో అది మీరు చేయగలిగినారు అంటే మీ లోపల ఎంతో మార్పులు జరిగినాయి అన్నట్టు. ఈ చేస్తుంటే మేడం ఏమవుతుంది అంటే, సేవలో మీలాంటి మైండ్ సెట్లు ఉన్న వాళ్ళతోటి మీరు పని చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. మ్మ్. సో ఎవరికైతే సేవ చేయాలని ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళతో మనము జాయిన్ అవుతాం. జాయిన్ అవ్వచ్చు. ఆ సేవ చేస్తున్నప్పుడు మీ లోపల ఇంకా జ్ఞానం పెరుగుతుంది. అసలు మీ లోపల ఉన్న ఆ శక్తి తాలూకు ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ అనేటివి ఇంకా 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 పెరుగుతాయి అన్నట్టు సేవ. కొందరికి ధ్యానంలో రాని ఎనర్జీ జ్ఞానంతో వస్తుంది. ఓకే. ఈ జ్ఞానంలో రాని ఎనర్జీ మీరు సేవ చేస్తుంటే వస్తుంది ఒక్కొక్కసారి. మ్మ్. సో అలా కూడా చాలా జరిగినాయి. ఓకే. సో మరి మీరు ఇందాక అన్నారు సార్, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఇట్లా అని. అంటే ఎవరైనా మిస్ అవ్వకుండా, మరి ప్రాంగణం చాలా పెద్దది అని చెప్తున్నారు, చాలామంది వస్తారు అంటే ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అలాంటివి ఏమన్నా జరుగుతాయా? ఖచ్చితంగా మేడం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ ఇష్యూ చేస్తుంది. ద డే మీరు వచ్చిన రోజే మీ పేరు, మీ ఊరు అన్నీ కనుక్కొని మీకు ఒక ఐడి కార్డ్ అయితే డెఫినెట్గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ 3 days మీరు దాన్ని 3 days కావచ్చు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దాన్ని క్యారీ చేసుకొని మీరు ఉంటే అంటే ఇప్పుడు ఈ 11 daysలో మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, మధ్యలో వెళ్ళొచ్చు. ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంపల్సరీ 11 days ఉండాలి, కంపల్సరీ అట్లా ఏం లేదు. నో రూల్స్, నో రెగ్యులేషన్స్, నో రిస్ట్రిక్షన్స్, ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీడమ్ హియర్. సో అయితే ఐడి కార్డు ఇష్యూ చేస్తారనమాట. ఇష్యూ చేస్తారు. ఐడి కార్డ్ తీసుకోండి, మంచిగా భోజనాలు చేయండి. ఉచిత భోజనాలు ఉంటాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఫ్రీ ఫుడ్ అని చెప్పేసి జస్ట్ నామకే వాస్తే వేయము, మంచి ఫుడ్ పెడతాము. మంచిగా తినండి, మంచిగా రండి, ధ్యాన అనుభవాలు తెలుసుకోండి, మీ లోపల ఉన్న ఆ శక్తిని పెంచుకోండి, మీ లోపల ఉన్న జ్ఞానాన్ని పెంచుకోండి, మీ లోపల ఉన్న సేవా గుణాన్ని మీకు మీరు పరీక్షించుకోండి. యా సార్, మరి ఉచిత భోజనం అంటున్నారు, ఉచిత వసతి అంటున్నారు, ఉచిత ధ్యానం అంటున్నారు. మరి ఫండ్స్ అంతా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చా? అది ఎలా సార్? ఎస్. సో ప్రతిదానికి మేడం, ప్రతిదానికి ఫండ్స్ కావాలి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మనకు ఫండ్స్ ఇస్తారు. ఎలా ఉంటుందంటే మేడం, ఇది నేను ఎంతో సాయం పొందిన,
నాకు ఇమ్మీడియట్గా ఏమనిపిస్తుంది, నేను కూడా సాయం చేయాలి అని అనిపిస్తుంది. ఆ సాయం చేయాలి అనిపించే ఆ గుణమే ఈ ప్రోగ్రాంలను అన్నిటిని నడిపిస్తుంది. ఓకే. ఇది మన పిరమిడ్ మాస్టర్స్ దీంట్లో వెన్నతో పెట్టిన విద్య అన్నట్టు ఇది వారికి. ఆ సాయం చేయాలన్నది ఒక రూపాయి తీసుకుంటే దానికి 10 రూపాయలు ఇద్దాము అన్న ఆలోచన మన లోపల అందరికీ ఉంది. ఆ క్యారెక్టరిస్టిక్ వల్లనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ రన్ అవుతున్నాయి. సో మీకు మీరు డొనేట్ చేయాలనుకుంటే మీకు ఎంత వస్తే అంత, రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంత ఉంటే అంత మీరు సాయం చేయొచ్చు. మీకు టైం కుదిరిందా టైం హెల్ప్ చేయండి. ఓకే. ఫుడ్ కావాలనుకుంటే ఫుడ్ దగ్గర హెల్ప్ చేయండి. ఏమన్నా ఇంగ్రీడియంట్స్ తెస్తాను, నేను సామాన్ తీసుకొచ్చేస్తాను అంటే సామాన్ తీసుకొని రండి. మీరు పోనీ నేను దీన్ని షేర్ చేస్తాను, మార్కెట్ చేస్తాను, పాంప్లెట్స్ ఉంచుతానంటే ఆ పని చేయండి. యాహ్! సో ఎవరికి ఏ రకమైన సేవ కావాలనుకుంటే ఆ సేవ చేయొచ్చు అనమాట. సో మరి ఎంతో చక్కగా ధ్యాన మహాయాగం గురించి, ధ్యాన మహాయాగంలో మీ యొక్క అనుభవం గురించి, మరి ఎవరైనా రావచ్చు, ఏ వయసు వాళ్ళైనా అక్కడికి వచ్చి చక్కగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సేవను కూడా చేయొచ్చు అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో విన్నారు కదండి, ధ్యాన మహాయాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమం గురించి అరుణ్ గారి ద్వారా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.